పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేసిన వజ్రాల వ్యాపారి మోహిల్ చోక్సీని ఎట్టకేలకు బెల్జియం పోలీసులు పట్టుకున్నారు. వేల కోట్లతో విదేశాలకు పారిపోయిన మోహిల్ ప్రస్తుతం బెల్జియం జైల్లో ఉన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయనే. ఎందుకంటే ఆ స్థాయిలో బ్యాంకును మోసం చేసి పరారయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13,500 కోట్ల రూపాయలను మోసం చేసి విదేశాలకు జంప్ అయిపోయాడు మోహిల్. అయితే ఇతనిపై భారత్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అతన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారుల కోరిక మేరకు మోహిల్ని ఇండియా పంపించాలని భారత్ ప్రభుత్వం కోరింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం మోహిల్ చోక్సీ భారత్కు వస్తాడా, లేకపోతే అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తారా అనేది తెలియాల్సిందే. 2018 జనవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ బయటపడడానికి కొద్ది వారాల ముందే మోహిల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు ఇద్దరు విదేశాలకు పారిపోయారు. 13,500 కోట్లతో భారత్ నుంచి పారిపోయిన మోహిల్ చోక్సీ బెల్జియంలో సెటిల్ అయ్యారు. ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు కావడంతో అక్కడ ఉండటానికి ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 65 ఏళ్ల మోహిల్ చోక్సీ అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చోక్సీ ఇండియాకు వస్తే ఎలాంటి ఫలితం ఉండదని, ఆయన ఆరోగ్యానికి మనమే ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఎగ్గొట్టిన 13,000 కోట్ల రూపాయలను రాబడితే చాలని అంటున్నారు. అయితే ఇదే కేసులో మరో నిందితుడైన చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని కూడా తిరిగి భారత్కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.